అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 3 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దైవతారాధన వల్ల వారికి సమస్యల నుంచి పరిష్కారం అనేది లభిస్తుందని మొత్తం అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశివారు చాలా మంచివారు. వీరు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీకు ఈ రోజు జీవితంలో గుర్తుండిపోయే రోజుగా అయితే మిగులుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే గనక ఇక ఈ రాశివారు ఏంటంటే తన బలాన్ని, తన యొక్క శక్తి సామర్థ్యాలను దాచిపెట్టుకొని కొన్ని విషయాల్లో అయితే ఏమి చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఏర్పడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనుమంతునికి తన బలము ఏమిటో తెలియదు, తను తెలుసుకోలేడు అన్నట్లుగా వీరు బలం అనేది ఉంటుంది. వీరికి తెలియడం లేదని ఎందుకని అనుకుంటారో, వీరు ఎంత తెలివి ఉందో అంత చాకచక్యం కూడా ఉందని ఇదంతా మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యం. మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో, అందరూ ఎంత తెలివిగా ఉంటున్నారో, నేను చూడు ఎలా ఉంటున్నానో, నాకు ఎదుటి వారితో మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, ఎంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించడం లేదు, ఈ సమాజంలో ఎలా బతకాలనేది కూడా నాకు చేత కావట్లేదని అయితే మీరు మనసులో ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క మనస్తత్వం గురించి మీకే తెలియనటువంటి విషయాలు అయితే ఎన్నో ఉన్నాయి. మీ యొక్క బలం గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ యొక్క రాశివారైతే వీరి యొక్క మనస్తత్వం మనసులో ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు. మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారనైతే, అంతేకాకుండా మంచితనానికి కూడా మారుపేరని అయితే చెప్పుకోవచ్చు. తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పనికి కానీ ఏర్పడేతనం అయితే వీరికి ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా మంచిగా అయితే ఉంటారనమాట. ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి ఆ రాశి వారికి నీకు నాకు మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తికి వెళ్ళకూడదని అంటే మూడో వ్యక్తికి దాకా కూడా వెళ్లకుండా దాచే అంత మనస్తత్వం అయితే, అంత రహస్యంగా ఉంచే ప్రాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనటువంటి నమ్మకస్తులని అయితే చెప్పుకోవచ్చు. ఇక వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా చక్కని వచ్చస్తో అయితే కూడా కలిగి ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటువంటి గుణం అయితే వీరు సొంతమని చెప్పుకోవచ్చు. వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి తీరు వీరిది, మాట తీరు కూడా అలా ఉంటుంది. వీరు ఎవరికైనా కానీ సలహాలు ఇచ్చినా, లేదన్నా వీరి సలహాలు ఎవరైనా ఇస్తే బాగుంటుందని చెప్పినా, ఒక మాట చెప్పినా కూడా అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా మెయింటెనెన్స్ పాత్ర అయితే వీళ్ళకి ఉంటుంది. అంటే వీరు ఇచ్చేటువంటి సలహా ఎదుటి వ్యక్తులకు చాలా సపోర్ట్గా, ఇంపార్టెంట్గా అయితే ఉంటుంది. ఒక మంచి స్టేజ్కి వెళ్ళేలాగా వీరు ఇచ్చేటువంటి సలహా అయితే ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులు కూడా చాలా రకాలుగా వీరిని వాడుకుంటూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వీరి దగ్గరికి చేరి చాలా రకాలుగా వీరిని లోబరుచుకోవడం, అలాగే అన్ని మాటల్లో కూడా మభ్యపెట్టి ఏంటంటే అమాయకత్వంతో కొంతమంది విషయాలను జాలి గుణంతో నమ్మేస్తూ ఉంటారు. తర్వాత తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకున్న తర్వాత వీరంతా కూడా నీట మునిగి ఉంటారని అయితే అర్థం కాదు. అటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని అయితే వీరు ఫేస్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అయితే స్నేహానికి మంచి విలువ ఇస్తారు, అలాగే ప్రేమకు విలువ ఇస్తారు, బంధుత్వాలను విలువ ఇస్తారు. కాబట్టి ఎవరిని ఎక్కడ బాధ పెట్టకుండా ఉండేటువంటి ఉద్దేశం అయితే వీరికి ఉండదు. కాబట్టి అలాగే వీళ్ళు మంచి స్టామినా కలిగి ఉంటారు. లేకుంటే వీరు ఏదైనా కానీ సాధిస్తారని తలుచుకుంటే శత్రువుల యొక్క గుండెల్లో కూడా నిద్రపెట్టేటువంటి మనస్తత్వం కలవారు, సింహించేటువంటి మనస్తత్వం అయితే వీళ్ళదని చెప్పుకోవచ్చు. మనకు వీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారంటే వీరు ఎంత తప్పు చేసినా కూడా వీరికి భరించేటువంటి ఓపిక అయితే ఉంటుంది. మనకు ఉండాలనేటువంటి ఒక నియమాన్ని అయితే పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారిని జీవితంలో కూడా ఎక్కడ వీరు వదిలిపెట్టరు. వీరికి ఒక మాట కూడా రానివ్వరు. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే 100% మీకు చాలా రకాలుగా మంచి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిక్కసుగా చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనలాభం అయితే కలుగుతుంది. అలాగే మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. మీ పై అధికారుల గురించి మీరు చేస్తున్నటువంటి శ్రమకు తగినట్టు గుర్తింపు వస్తుంది. వ్యాపారాలు చేసే వరకు కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా అధిక లాభాలతో, కాబట్టి అధిక లాభాలే ఉంటాయి. కానీ మీరు ఆశించిన దానికంటే కూడా మరిన్ని లాభాలు, ఆకస్మిక ధనం అనేది రావడం అయితే కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం ఈరోజు మిమ్మల్ని చాలా ఆశ్చర్యాన్ని అయితే గురి చేస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ఎదుర్కొనే వేటలో ఉండే వాళ్ళైతే ఈరోజు ఉద్యోగ అవకాశాలకు తప్పకుండా మీకు తలుపు తట్టడం ఖాయం. కోర్టు వ్యవహారాలు ఎవరైతే గొడవల్లో ఉండే కోర్టు వ్యవహారం ఒక కొలిక్కి వస్తే బాగుండు భగవంతుడు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా పాజిటివ్గా మీకు శుభవార్తలు అయితే వింటూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీరి యొక్క వ్యక్తిగతంగా వీరు గమనించినట్టయితే చాలా మంచివారు, తెలివైన వాడు, చురుకునే వారు అని అయితే చెప్పుకోవచ్చు. అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఈ విషయంలో వీరు చాలా పొరపాటు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంని సరిదిద్దుకొని మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో, ఎవరితో అయితే ఎక్కువగా
స్ట్రెస్ పెడుతున్నారో వారికి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ వెనకాల ఎలా ఉంటున్నారు, ఎవరైనా మీతో మీ గురించి రాంగ్గా చెప్తున్నారా అనేటువంటి పనులు మీకు పైకి రానివ్వకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమైనా స్టార్ట్ చేసేటటువంటి అన్నీ కూడా మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మనకు మనమే సేఫ్టీ అవ్వాలి ఈ రోజుల్లో. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అలా ఉంది. ఎవరిని దగ్గరగా అయితే మంచి పొందుతారటువంటి వారికి అనగదొక్కి పైకి వచ్చేటువంటి సమాజం అయితే తయారయ్యింది. కాబట్టి ప్రస్తుత కాలంలో మనం కొంత కటువుగా ఉండడం అనేది తప్పదని అయితే చెప్పుకోవాలి. అయితే మంచివారు ఎన్ని చెప్పినా కానీ నమ్మగలము. తోడబుట్టిన వాళ్ళే కాదు, ఒక రకంగా శత్రువులుగా మారుతున్నటువంటి రోజులు కూడా, ఎవరి సామర్థ్యాన్ని చూస్తూ వాళ్ళకు రోజు పిల్లలు తల్లిదండ్రులు చూస్తున్నటువంటి రోజులు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే వదానికి కాదండి, బంధానికి విలువలు అనేవి ఎప్పుడూ తగ్గిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ మాట ఒప్పుకుంటే 100% నిజమని చెప్పినా మీ మనసులో అనుకోకండి. ఎందుకంటే మనం చూస్తున్న ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలనేది అంతవరకే నమ్మాలి. ఎదుటి వ్యక్తితో మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఆహా అవునా అలాగే ఉంటుంది, ఎందుకు పర్లేదని అయితే చెప్పి కొన్ని గొడవలు కూడా అనవసరంగా అయితే ఎందుకని చెప్పి సర్దుకొని ఇలా ఉండే మాట అయితే మనం సైలెంట్గా వెళ్తే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికైనా కానీ ఒక సలహా ఇచ్చినా కానీ ఇప్పటి రోజుల్లో మంచితనం అనేది అసలు పనికి రావడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలి అంతవరకు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. చివరికి ఏంటంటే మిమ్మల్ని ఒక దోషిలా చూసేటువంటి అవకాశం కూడా లేకపోదు. కాబట్టి మీ మీద మీకు ఒక దోషి అనేటువంటి ముద్రనైతే మీరు పడకుండా అయితే చూసుకోవాలి. ఎవరి విషయాల్లో కూడా తలదూచడం అనేది మన పని. ఏంటంటే మనం చూసుకున్నామనే ధర్మపరంగా అయితే న్యాయపరంగా బతుకుతున్నామా అనే ఎదుటి వ్యక్తులతో మనకు మంచితనం చూస్తున్నామా లేదా, భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామా లేదా, ఇటువంటివన్నీ మనం చూసుకోవాలన్నమాట. అవతల వ్యక్తులు ఏమనుకుంటున్నారు, వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు చెప్పి మనకు నచ్చినట్టుగా మనం పని మనం చేయకుండా ఎవరన్నా చూసి చేతులు ముడుచుకుని కూర్చుంటే అలాగే కూర్చోబెడతారు మనల్ని. కాబట్టి మనకు నచ్చింది మనము ప్రజెంట్ చేయాలి. ఈ రోజుల్లో మనకు మనమే ఒక యోధుల్లాగా మారిపోయి మనం చేసేటువంటి పనిలో చాలా దృష్టి అయితే పెట్టి, ఎవరైతే మనల్ని మోసం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని చులకంగా చూస్తున్నారో, అవమానపడాలని దిగజాతాలని చూస్తున్నారో వారికి మొహం కొట్టేలాగా మనం ఒక రూపాయి సంపాదించి మనం అలాగే మన సమాజం శభాష్ అనేలాగా అయితే మనం బతకాలి. అయితే ఈ రోజున వచ్చేటటువంటి అవకాశం, ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మనం ఏంటంటే ఏదైనా ఒక మంచి రోజు అనుకున్నామనే రోజుని చెప్పి ముందే తెలిసినప్పుడు ఆ రోజును మనం సార్థకం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేచి, చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే స్నానం ఆచరించి తర్వాత తులసి మొక్క దగ్గర, అలాగే ఇంట్లో శ్రీమన్నారాయణుల వారి దగ్గర, అలాగే ఆ పరమేశ్వరుడి దగ్గర అయితే చక్కగా దీపారాధన చేసుకుని, వీలుంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని కూడా సమర్పించి, మీ ఏదైనా సహకరిస్తే దాన ధర్మాలు కూడా చేసుకోవడం అనేది ఇటువంటి చాలా మంచి పనులు అయితే చేయడం అయితే మీకు శుభ ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే పుణ్యని సౌకర్యాన్ని అయితే కల్పిస్తాయని చెప్పుకోవచ్చు. మీకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా పొందుతారు. ఎంత విశేషమైనటువంటి రోజైతే, అనుకూలమైన రోజని చెప్పి మనం తెలిసినప్పుడు మనం కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తలు పాటించి, అలాగే చేసుకునే పనుల్లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేయడం వల్ల ఒక్క రోజులో మన పనుల్లో కొంచెం మనకు ఉన్నటువంటి పనులను కూడా కొంత పక్కన పెట్టినట్టయితే కనుక మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. కనుక ఈరోజు పూర్తిగా మనం దైవానుగ్రహానికి కేటాయించి సమయాన్ని దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. చిన్న సమస్యలు ఏదైనా కానీ, లేదంటే ధన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏదైనా ఉంటే తొలగిపోతాయి. భగవంతుని దగ్గర వేడుకోండి, మాకున్నటువంటి కష్టాలన్నీ సమస్యలన్నీ శాశ్వతంగా తొలగించమని అయితే, అలాగే శత్రు భయం లేకుండా, అలాగే మాలో ఉన్నటువంటి ఎంతో ధైర్యాన్ని అయితే తీసేయమని, ఆ అధైర్యం పోగొట్టి ధైర్యవంతులుగా ఉండాలని చెప్పి అయితే భగవంతుని ముందు చేయి చాపి మరి అడగండి. ఈ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి, అలాగే ఒకరి కింద చేయి చాచకుండా బతకాలని చెప్పి, సమాజంలో మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వెతుకోవడం వల్ల మీ రోజు మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ విజయం అయితే మిమ్మల్ని వరిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే సంతాన పరంగా, కుటుంబ పరంగా చాలా అద్భుతమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. బయటకు వెళ్ళినా కూడా విశేషమైనటువంటి మీకు ప్రశాంతత అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఈరోజు స్నేహితుల పట్ల అయితే మీ యొక్క ప్రతి విషయాన్ని అయితే వారితో వ్యక్తపరచుకోవడం వల్ల మీ యొక్క చిన్ననాటి విషయాలను కూడా గుర్తు చేసుకొని ఒక్కసారి సరదాగా గడపాలనుకున్నటువంటి మీ ఆలోచనలన్నీ కూడా ఈరోజు మీరు సార్థకం చేసుకోబోతున్నారు. స్నేహితులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళడాలు, అలాగే వారితో కలిసి ఏదైనా ఇష్టమైనటువంటి పనులు చేయడాలు ఈరోజు మీకు చాలా ప్రశాంతత అయితే కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరిని కూడా, బయట వ్యక్తులను కూడా గుడ్డిగా అయితే నమ్మవద్దని చెప్పుకోవాలి. అలాగే మీ మధ్య ఒక కొత్త వ్యక్తి కొత్త విషయాలను అయితే తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు అయితే మీరు సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే ఏదన్నా మీరు చేసేటువంటి పనుల్లో కూడా కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా ఈరోజు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా మీరు అందులో
ఫలితాలు కనిపించే విధంగా ఉన్నాయి. అలాగే మీరు కొంతమంది అయితే కొత్త వ్యక్తులను కూడా ఈరోజు కలవబోతున్నారు. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉపయోగించబడచ్చు. కాబట్టి వారి సలహాలను ఒకసారి మీరు విని గౌరవిస్తే మంచి జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడబోతుంది. అలాగే బంధుమిత్రుల మధ్య, అలాగే సోదరసోదరీమణుల వర్గాల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నా కూడా వాటన్నీ తొలగిపోతాయని అయితే, పూర్తిగా సమసిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి రోజు, సానుకూలమైనటువంటి మార్పు చేర్పులు ఈరోజు మీ జీవితంలో కలగబోతున్నాయి. కాబట్టి ఈ రోజున మీరు చాలా ప్రశాంతంగా, ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి మరీ వేడుకుంటూ, ఈ రాశి వారి తరఫున మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము. అలాగే చూసాం కదండి, కర్కాటక రాశి వారికి నవంబర్ 3వ తేదీన అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దైవతారాధన చేయడం వల్ల వారి యొక్క శుభ ఫలితాలు కలగబోతున్నాయి అన్నీ చూసుకున్నాం కదండి. మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.